ఈ ముఖ్యమైనటువంటి నేను విషయం చెప్పాలి. చాలామంది మనం ఏమంటే మేము ఉపవాసం చేస్తున్నాం, చాలా అద్భుతంగా చేసేస్తున్నామండి ఉపవాసం అని చెప్పేసి భోజనంతో సమానమైన టిఫిన్లు తినేస్తారు. అండ్ ఉపవాసానికి డెఫినేషన్లు గురువులు చెప్పాలి. గురువులు చెప్పకుండా ఏమండి ఉపవాసము అంటే, ఇప్పుడు మా మాస్టర్లు, మా గురువు గారు అయినటువంటి గరికపాటి నరసింహారావు గారు ఇలాంటి వారు చెప్తుంటే మనం గురువు గారు చెప్తున్నారని మేము వినేవాళ్ళం. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు ఉప తెలుసా నీకు, ఉప అంటే దగ్గరగా, వాసము అంటే వసించుట, దేవుడికి దగ్గరగా వసించుట, మీ ఆలోచనలో దేవుడికి దగ్గరగా వసించుట, ఆలోచించుట అని చెప్పేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. అసలు భగవంతుడిని ఎవడో తలుచుకోడు ఉపవాసం రోజున చేస్తాం, కానీ ఒక గర్ల్ ఫ్రెండ్ని తలుచుకున్నట్టు ఎట్టి పరిస్థితుల్లో దేవుడిని తలుచుకోడు. దేవుడి దగ్గర పూజ కూర్చుంటాడు, గర్ల్ ఫ్రెండ్ ఫోన్ వస్తే ఖచ్చితంగా ఎత్తుతాడు వీడు. అండ్ ఐ డామ్ ఛాలెంజ్ ఇట్. ఎందువలనంటే నీకు ప్రియమైనటువంటి భగవంతుడు ఈ శరీరాన్ని ఇచ్చింది భగవంతుడు, మనసునిచ్చింది భగవంతుడు, ఓపికనిచ్చింది భగవంతుడు, లాస్ట్కు ఫోన్ ఇచ్చింది భగవంతుడు. అండ్ అక్కడ ఎవరో వాళ్ళ కర్మ కోసం ఆ అమ్మాయి పుడితే వాళ్ళ కర్మ కోసం వాళ్ళు, వీడి కర్మ కోసం వీడు బ్రతకాలి. ఆ అమ్మాయి ఫోన్ చేయగానే వీడు దేవుడిని అక్కడ వదిలేస్తాడు. ప్రతి ఒక్కళ్ళు చేసేటటువంటి 99% మంది చేసేది. అండ్ వాళ్ళు చెప్పరనమాట, మనం చెబుతాం మొహమాటం లేకుండా. సో ఇది పక్కకు పడేసి ఆ శ్రీమన్నారాయణమూర్తే ఆ కథలో చెప్తాడనమాట. రాధాదేవిని వదిలేసి వెళ్ళిపోతాడు. ఎందుకు ఇవన్నీ అన్నానంటే, రాధాదేవి దిస్ స్టోరీ ఈజ్ రిలేటెడ్ టు లవ్ స్టోరీ ఆఫ్ లార్డ్ కృష్ణ అండ్ రాధమ్మ. శ్రీకృష్ణ పరమాత్మ రాధమ్మను వదిలేసి వెళ్ళిపోతే రాధాదేవి డిప్రెషన్కి వెళ్ళిపోలా, వీళ్ళకిలాగా నేను సొసైటీ చేసుకుంటానని అనలా. అండ్ ఆమె ఏం చేసింది, వెళ్ళు నాయన అంది. అండ్ డిప్రెషన్కి వెళ్ళాలి. షీ హాజ్ ఎక్స్పాండెడ్. ఆమె తను వ్యాపించిపోయి జనరల్గా మనము ఈ కష్టాలు వచ్చినప్పుడు సంకోచించిపోతాం, వి విల్ గెట్ కాంట్రాక్టెడ్. నో, ఆమె ఏం చేస్తుందంటే కాంట్రాక్ట్ అవ్వకుండా ఎక్స్పాండ్ అయ్యింది. ఎక్స్పాండ్ అయ్యి తన యొక్క వర్కుల విషయంలో తన ప్రజాసేవ ఇదంతా కూడా చేసింది. అందువలన అటువంటిప్పుడు రాధమ్మ తల్లి ప్రాధేయపడుతూ శ్రీకృష్ణ పరమాత్మ వెనకాలే వెన్ షీ డిడ్ంట్ చేజ్, ఆయన వెనకాల పడనప్పుడు మామూలు మనుషులు మీరు పడకూడదు అని చెప్పడం ఈ పాపదశహర కర్మ వ్రతం యొక్క సారాంశం అమ్మ. ఈ రాధాకృష్ణ సంవాదము నేను ఇందాక చెప్పినటువంటి ఈ యొక్క రణచోర్ కథ, బేట్ దుర్గా ద్వాదశ 4 ఇవి ఏమిటవి 4 ద్వారకలు 4 ద్వారకల యొక్క కథని ఈ రోజున చదువుకోవాలా. పులిహార నివేదన పెట్టాలా. మఖన్ చోర్ ఆయన, అందువలన వెన్నని ఆయనకి పెట్టాలా స్వామికి. ముందు రాధమ్మకి పెట్టాలా, తర్వాత కృష్ణుడికి పెట్టాలి. రాధమ్మ ఎంగిలి చేస్తేనే తప్ప శ్రీకృష్ణ పరమాత్మ వెన్న తినడు. సో మనం పెద్ద బిల్డప్ ఇవ్వడానికి మనం కృష్ణుడికి పెట్టేస్తాం. ఐ డోంట్ ప్రే గాడెస్ రాధా అంటే శ్రీకృష్ణ పూజని అసలు స్వీకరించడు. అందువల్లనే రాధే 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 అని ఆ రోజు రాధమ్మ తల్లిని మనము స్మరించుకోవాలి. ఇది పాపదశ హర కర్మ స్టోరీ అమ్మ. అలాగే